దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామ ఘనత కొరకై ప్రతి ఉదయకాలం ఇలా కలవటాన్ని బట్టి నాకును మీకును ఎంతో సంతోషంగా ఉందని నేను నమ్ముచూ ఉన్నాను. ఎందుకంటే ప్రప్రథముగా మనం లేవగానే దేవుని మాటలు మన గృహములో దైవజనుని మాటలు మనం వినుట చాలా శ్రేష్టమని నేను నమ్ముచూ ఉన్నాను. కనుక ఈ ఉదయకాలమున మరి మత్తయి సువార్త 13వ అధ్యాయములో విత్తుమాని ఉపమానమును గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. నిజంగా 4 విత్తనముల గురించి దైవ గ్రంథములో వ్రాయబడినది ప్రియులారా. విత్తువాడు విత్తుటకు బయలుదేరినప్పుడు మొదటి విత్తనం త్రోవ పక్కన పడినట్లుగా వ్రాయబడి ఉంది. రెండో విత్తనం రాతి నేలలో పడినట్టుగా రాయబడి ఉంది. మూడో విత్తనం ముళ్ళ పొదలలో రాయబడినట్లుగా కనబడుతుంది. 4వ విత్తనం మాత్రం మంచి నేలలో పడినట్లుగా కనబడతా ఉంది. నిజంగా యేసు ప్రభుల వారు తన శిష్యులకు చాలా ఉపమాన రీతిగా శ్రేష్టమైన సంగతులను బోధించాడు. ఈ ఉదయకాలమున మనము కూడా ప్రియులారా, నిజంగా ఆ విత్తనములు మనమే. దేవుని వాక్యం విత్తుచున్నప్పుడు అది నిజంగా త్రోవ పక్కన పడేట్లుగా చూస్తా ఉన్నాం. త్రోవ పక్కన పడినప్పుడు సాతానుడని వచ్చే పక్షి ఆ విత్తనాన్ని ఎత్తుకుని పోయింది. మనం దేవుని మందిరానికి వస్తాం, దేవుని వాక్యాన్ని వింటాం, కానీ గడప దాటగానే అపవాది వచ్చి మన హృదయంలో విత్తబడిన వాక్యమును మరి ఎత్తుకుని పోయినట్లుగా దైవ గ్రంథములో చూస్తా ఉన్నాం. ఇంకొక విత్తనం ఉంది, అది చాలా బాగా విన్నది, చక్కగా త్వరగా పైకొచ్చేసి ఫలించే టైం వచ్చేసరికి ఆ కింద రాతి నేల తలిగినట్లుగా మనం చూస్తున్నాం. రాతి నేల అనగా శ్రమలు, కొంచెం విరుకులు, కొంచెం కష్టాలు రాగానే వారు నిజంగా మరి క్రీస్తుకు వేరైనట్లుగా మనకు కనబడుతున్నా. ఫలించలేదు ఆ విత్తనం. ఈనాడు చాలా మంది కూడా దేవుని కొరకు ఎంతో కాలం నుండి జీవించి, దేవుని కొరకు ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేసి, దేవుని సంఘములో పాటలు పాడి, నిజముగా ఈ సహోదరుడు లేక ఈ సహోదరి ఎంతో చక్కగా ప్రార్థన చేస్తుంది, దైవజనులను ఎంతో చక్కగా ప్రేమించేది, అందరికీ అనుకూలమైందని చెప్తున్న సమయంలోనే ఆ రాత్రి అలాగానే శ్రమలు ప్రియులారా, రకరకాలైన శ్రమలు. ఫలాని శ్రమ అని మనం చెప్పుకోలేం, కానీ శ్రమలు రాగానే ప్రియులారా వెనక్కి తిరిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం, ఎండిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం, నిజంగా క్రీస్తుకు వేరుగా జీవిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మూడో విత్తనం కూడా ఉంది. ఆ విత్తనము నేల మంచిదే, చక్కగా దానికి కావలసినటువంటి మరి గాలి, తేమ, సూర్యరశ్మి అన్ని అందినాయి. ఇక ఫలించే టయానికి ముళ్ళ పొదలు అణిచివేసినాయి. ఆ ముళ్ళ పొదలు ఏంటంటే ఐక్య విచారము, ధనమోసం. నేను ఎట్లా బ్రతకాలి, నా పిల్లని ఎట్లా బ్రతికించుకోవాలి, ఏ విధంగా అణిచివేసి అది ఫలించకుండా అయినట్లుగా చూస్తా ఉన్నాం. కానీ 4వ విత్తనం ఉంది సుమా, అది సారవంతమైన నేలలో పడ్డది. అది సారవంతమైన నేలలో పడి అది 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తా ఉన్నాం. అయితే ఇవన్నీ కూడా, ఈ ఉపమానాలు, యేసు ప్రభు మాటలు మనందరికి తెలుసు. అయితే తెలియడం ఒక ఎత్తు, వాటిని గ్రహించి, వాటిని విని, వాటి ప్రకారంగా జీవించాలని మరలా ప్రభు మనతో మాట్లాడుతున్నాడనే విషయాన్ని మనం గమనించాలి. వాక్యం మనకు తెలియచ్చు, వాక్యం తెలిసినంత మాత్రం జరిగేదేమి లేదు, కానీ వాక్యాన్ని పాటించాలి. అయితే ఈ ఉదయకాలమున ఈ 4 విత్తనాలలో బోధిస్తున్న నేను, బోధ వింట నీవు ఏ విత్తనముగా ఉన్నావు? ఒకవేళ మొదటి విత్తనముగా ఉంటే నువ్వు మార్చుకోవాల్సిందే. రెండో విత్తనం ఉన్నా మార్పు చెందాల్సిందే. మూడో విత్తనం ఉన్నా మార్పు చెందాల్సిందే. నువ్వు 4వ విత్తనంగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలమున నిజంగా మనం ఫలించాలి. ఎలాగంటే 30దంతలు, 60దంతలు, 100ంతలు ఫలించలా. మీరు ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడతాడు అని రాయబడి ఉంది. కాబట్టి ఈ ఉదయకాలమున ఫలించే విత్తనంగా ఉందాం. ఏ విషయంలో గాని మనం ఆగిపోకూడదు. కొన్నిసార్లు మనుషులకు మరి మాటలు తేడా వచ్చినా, మనసు మరదలు వచ్చినా,
ఒకవేళ దైవజనుని విషయంలో మనసు మరదలు వచ్చినా అది అడుక్కోవాలి, అది ప్రార్థించుకోవాలి, అది మాట్లాడుకోవాలి, కానీ దేవుని సన్నిధి ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదు. నిజంగా ప్రియులారా, దేవుని సన్నిధిని ఇక్కడ విడిచిపెట్టి మరొక్కడికి వెళ్తున్నావంటే అక్కడ కూడా ఒక దినాన విడిచిపెట్టే పరిస్థితి ఏర్పడుద్ది. ఒక్క దగ్గర నిలవలేని వారు, ఒక సంఘములో స్థిరముగా ఉండలేనిటువంటి వారు ఏ సంఘములో కూడా నిలవలేరు. ఆ విత్తనం నిజంగా చివరికి దేవుని సన్నిధిలో నిజంగా చాలా భయంకరమైన పరిస్థితులకు అప్పగించబడే స్థితి రాకముందే నిజంగా మనను మనం మార్చుకోవాలనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఈనాడు చాలా మంది ప్రపంచంలో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అనేకులు కూడా ప్రియులారా వారి యొక్క సొంత సంఘములను, వారి దైవజనుని ఏదో ఒక రీతిగా, ఏదో ఒక సమస్య, ఏదో ఒక వేదన, ఏదో ఒక వంక, వారు కాదు వారిలో ఉన్న అపవాది అని చెప్తాను. మనుషులు కనబడతారు మనకు, కానీ అది కేవలము సాతాను పని అని చెప్పి దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఉదయకాలమున మనం ఏ విత్తనంగా ఉన్నామో మనలను మనం సరిచేసుకొని 4వ విత్తనం గుండి మనం ఫలించినట్లయితే మన తండ్రికి మహిమ, మనకు సంతోషం. అలాంటి కృప దేవుడి ఉదయకాలమున మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్యా, నీకు స్తోత్రాలు. విత్తుపాని ఉపమానముని గురించి మీకు స్తోత్రాలు నాయన. మొదటి విత్తనముగా కాక, 2వ విత్తనముగా కాక, 3వ విత్తనముగా కాక, మేము 4వ విత్తనముగా ఉండినట్లు సహాయం చేయండి. మా సంఘమును ఆశీర్వదించండి, మా సంఘమును బలపరచండి. ప్రపంచ యావత్తు జరుగుతున్న సేవలు అన్ని సంఘములను బలపరచండి నాయన. పేద సేవకులున్న స్థలములో, నిరుపేదలున్న స్థలములో నిజంగా ప్రభువా నాయన, దున్నేవారొకరు, వ్యవసాయం చేసేవారొకరు, ఫలించేవారొకరు, నాయన కష్టపడి చేపలు పట్టేవారొకరు, ఆ చేపలు బుట్టలో వేస్తే బుట్టకు వలేసి పట్టుకుపోయేవారొకరు. ఒక దినాన తండ్రి నాయన, మీరు నాయన అడుగుతానని, ఒక దినమున గద్దిస్తానని, ఒక దినమున ఈ సంగతులన్నీ వరుసగా ఉంచుతానని చెప్పారు. అవును ప్రభువా, మేము ఆ 3 విత్తనాల్లో ఏ విత్తనం ఉన్నా ప్రయోజనం. 4వ విత్తనముగా మమ్మను, మా సంఘమును, ప్రపంచంలో ప్రతి ఒక్కరిని 4వ విత్తనముగా మార్చి ఫలించుటకు నీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.